హలో. కరోనా ప్రపంచాన్ని ఒక మహమ్మారిలా పట్టి పీడించినప్పటి నుంచి కూడా ప్రజలందరికీ కూడా తమ ఆరోగ్యంపై ఒక రకమైన ఇంట్రెస్ట్ కావచ్చు, అలాగే ఆసక్తి కావచ్చు, మరింత శ్రద్ధ కావచ్చు బాగా పెరిగింది. అయితే ఇందులోంచే విటమిన్ ట్యాబ్లెట్లు కూడా చాలా ప్రాముఖ్యత నెలకొని ఉందని చెప్పచ్చు. అప్పటి నుంచి కూడా ప్రజలంతా కూడా విటమిన్ ట్యాబ్లెట్స్ విపరీతంగా వేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అయితే ఇప్పటికీ చాలామంది వాడుతూనే ఉన్నారు. అయితే ప్రతిరోజు మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది ఆయుష్ పెరగడానికి ఉపయోగపడదని, పైగా త్వరగా మరణించే ముప్పుకు కూడా కారణం కావచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యుఎస్లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి పరిశోధకులు 1990 నుంచి 3,90,124 మందిపై దాదాపుగా 20 ఏళ్ల పాటు ఒక అధ్యయనం అయితే చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు జమా నెట్వర్క్ ఓపెన్లో ప్రచురితం అయ్యాయి కూడా. అయితే ఎక్కువ కాలం జీవించడానికి మల్టీ విటమిన్ సప్లిమెంట్లు ఉపయోగపడడం లేదంటూ, అలాగే మరణం ముప్పును ఏమాత్రం తగ్గించడం లేదని కూడా పరిశోధకులు ఆ పరిశోధనలో గుర్తించారు. పైగా మల్టీ విటమిన్లు తీసుకోని వారికంటే కూడా తీసుకుంటున్న వాళ్ళైతే చాలా త్వరగా మరణించే ముప్పు కూడా 4% పెరిగినట్లుగా తేల్చారు. అయితే మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం కంటే కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే చాలా మంచిదని డాక్టర్ నీల్ బర్నార్డ్ తెలిపారు. అయితే తీసుకునేటువంటి ఆహారంలో సూక్ష్మంగా అతి సూక్ష్మ పోషకాలు, పీచు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటూ, అలాగే కావాల్సినంత సాటిస్ఫైడ్ ఫ్యాట్ అంటే కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం కూడా తీసుకోవాలంటూ సూచించారు. మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం కంటే కూడా ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తీసుకోవడం మంచిదని కూడా మరో పరిశోధకురాలు డాక్టర్ జెడ్.ఏ. కోబ్నర్ కూడా తెలిపారు. అలాగే మాంసం, మద్యపానం, ఒకే చోట కూర్చోవడం ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ లైఫ్లో తగ్గించాలని కూడా ఆమె సూచించారు. మొత్తానికి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉందని తెలియజేస్తూ ఉన్నారు.